అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ సౌమ్య శరీరంలో వెన్నెలను శశాంకుడు ఆబగా జూరేస్తున్నాడు. పరిమళాలు వెదజల్లుతూ జాజిపూలు జగతిని జాగృతం చేయాలని ఆశపడుతున్నాయి. సౌమ్య అద్దంలాంటి మేనిపై పరావర్తనం చెందిన వెన్నెల కిరణాలు అశాంతం ఆమెలో ఇమడలేకపోతున్నందుకు విరక్తిగా వెనుతిరుగుతున్నాయి. బయట లాన్లో ఉన్న తూగుటుయ్యాలపై కాస్త తమకంలో కూర్చున్న సౌమ్యకి ప్రతిరోజు ఇంచుమించుగా ఇలానే గడుస్తుంది. ఇంట్లో అత్తగారి DVD ప్లేయర్ నుండి ఏదో దేవుని సహస్రనామం నెమ్మదిగా వినిపిస్తోంది. అదే ఇప్పుడు ఆమె కోపానికి కారణం. రోజు ఏవేవో తిథులు, నక్షత్రాలు, వారాలు అంటూ తమ ఆలుమగల్ని కలవనీయకుండా రాక్షసుల అడ్డుపడే అత్తగారిని గొంతు నులిపి చంపేయాలన్నంత కోపంగా ఉంటుంది సౌమ్యకు. అమ్మ మాటని జవదాటని శ్రీరామచంద్రుడిలా ఇతగాడు కూడా తనలో ఏవేవో కోరికలు రేకెత్తించి ఆనక స్తబ్దుగా ఉండిపోతాడు. తనపై అతని సరసల్లాపాల మాధుర్యాన్ని ప్రయోగించి ఆ రసవాహిని తనకు మళ్ళీ కావాలనుకుంటే ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో తిథులు, వారాలు చూసుకుని అనుగ్రహిస్తానంటే తనకు ఒళ్ళు మండదు. అందుకే ఈరోజు తను అలకపాన్పు నటించైనా అతన్ని తనలో ఇముడ్చుకోవాలనుకుంటోంది సౌమ్య. కానీ అతడు ఎంతకీ రాడే. బహుశా తల్లికి సహస్రనామ వివరణలు ఇస్తూ కూర్చున్నాడేమో. ఆ తల్లి ఛాందసం ఇతగాడు కూడా బాగా నెత్తికెక్కించుకున్నాడు. ఆమెతో పాపం మామగారెలా వేగిపోయేవారో తలుచుకుంటే నవ్వు వస్తుంది. మధ్య వయసులోనే మరచెంబు లాంటి స్థితి ఆయనది. అత్తయ్యకు దాహం వేసి చెయ్యి వేస్తేనే ఓపెన్, లేదంటే జలాన్ని తనలోనే దాచుకునే దౌర్భాగ్యం అతనిది. తన భర్త జననానికి బీజం వేశాక బీటలు వారిన మోడులా ఉండిపోయాడతను. అత్తగారు తన భర్తకి కూడా అలాంటి స్థితిని కల్పించేస్తుందేమోనని సౌమ్య భయం. కానీ తనెవరు? భర్తను తనకు కావాల్సిన విధంగా మలుచుకుని మరులు గొలిపి పడక గదిని జయించిన నాడు ప్రపంచాన్నే జయిస్తాడనే ఉత్సాహం నింపి ప్రతి ఉదయం మళ్ళీ రాత్రికేగా శుభోదయం అన్నట్టుగా ప్రతి దేవుడు ఆరాటపడాలనుకున్న అతివ ఆమె. అత్తగారు వేసే సంకెళ్లను బద్దలు కొట్టడానికి కంకణబద్ధురాలైన సౌమ్య ప్రస్తుతానికి పేరులో సౌమ్యంగానే ఉన్న భర్తకు మాత్రం కాఠిన్యాన్ని చూపాలనుకుంటోంది. నిజానికి తన భర్త శ్రీరామచంద్రుడే. ఒకే మాట ఒకే భార్య అన్న భావాలకు నిర్వచనంలానే ఉంటాడు. ఏ భార్యకైనా అంతకంటే ఏం కావాలి? కానీ అత్తగారి ఆజ్ఞలతో అతను మరీ రేషన్ కార్డులా తయారయ్యాడు. ఈ మధ్య నెల రోజుల క్రితం దీపావళి రోజున దీపకళికలా తయారై ఉన్న సౌమ్య చాలా ఆకర్షణీయంగా ఉంది. చిదిమి దీపం పెట్టుకునే అందం అంటారు కదా, అచ్చం అలానే ఎర్రని పట్టుచీరలో పుత్తడి బొమ్మలా ఉన్న ఆమెనే ఆశగా చూస్తున్న భర్తకేసి చిలుపుగా చూసింది సౌమ్య. అతను గుటకలు మింగుతున్నాడు. అసలే లక్ష్మీ పూజ. ఉదయం నుండి సాంప్రదాయ విధానాలు పాటిస్తూ సతమతమైపోతున్న అత్తగారు, సౌమ్య ప్రమిదలకు నూనెను సిద్ధం చేయి, లక్ష్మి అమ్మవారికి ఆ పూలదండలను అలంకరించు, మీ మామగారు ఆకలికి ఆగలేక బయటకు వెళ్ళి ఎక్కడైనా ఎంగిలి పడతారు, కాస్త ఆ పళ్ళ రసాలను రెడీ చేయి అంటూ జాగ్రత్తలతో చేపిస్తున్నప్పుడు పతిదేవుడి వైపు సౌమ్యకు పాపం కన్నెత్తి చూసే అవకాశం కూడా రావడం లేదు. పని ఒకటే ఇంటి పనులు. ఇంటి అందరికీ పనులు పురమాయించేస్తుంది అత్తగారు. ఆ ఇంటికి ఆవిడేగా సుపీరియర్. రాత్రికి మోగాల్సిన దీపావళి శబ్దాలు మధ్యాహ్నం నుండే మొదలై సాయంత్రానికి ఊపందుకోసాగాయి. అయ్యో ఆ గుమ్మానికి కాస్త బంతిపూలు కట్టండర్రా. సౌమ్య ఏం చేస్తున్నావే అంటూ మళ్ళీ కేకేసింది అత్తగారు. వస్తున్నా అత్తయ్య అంటూ పళ్ళెంలో సిద్ధం చేసిన బంతిపూల మాలలను ద్వారానికి కట్టడానికి ఉపక్రమించింది సౌమ్య. ఒరే విస్సు, కాస్త అమ్మాయికి సాయం చేయరాదు అంటూ హాలులో నుండే కేకలేస్తున్న ఆమె ఆర్డర్కి లేవక తప్పలేదు విశ్వనాథానికి. అతడు సౌమ్య దగ్గరికి చేరుకున్నాడు. 2 చేతులు ఎత్తి పూలమాలల దారాలు కొసలు బిగిస్తున్న సౌమ్య పాలనుడుగు లాంటి ఉదరభాగం విశ్వనాథను ఉత్తేజపరిచి అక్కడ ఏమైనా చిలిపి రాతలు రాయమని ఉద్బోధిస్తోంది. ఉరకలేస్తున్న ఊపిరి వలన కదలాడుతున్న స్తనద్వయం, పట్టుబట్టల్లో ఉండడం వలన కాబోలు పసిడి కలశాల్లాగా దర్శనమిస్తున్నాయి. గుటకలు మింగుతున్న విశ్వనాథ్ని చూసి పక్కున నవ్వింది సౌమ్య. ఎందుకు నవ్వుతున్నావు? మీ అవస్థ చూసి. అంటే అత్తగారికి భయపడుతూ ఆలిని కూడా తాకలేని మీ అమాయకత్వాన్ని చూసి నవ్వొచ్చింది అందామె. కాస్త రోషం ముంచుకొచ్చింది విశ్వనాథ్కు ఆ మాటలతో. అదేం కాదు, ఈరోజు దీపావళి, మహాలక్ష్మి అమ్మవారి పండుగ. ఈ పూట అలాంటి పనులు చేయకూడదు, అందుకే అన్నాడు అమాయకంగా. మరి పండుగ అయిపోయాక ఏం చేయాలి? రెట్టించింది సౌమ్య. ఏముంది, పిండి వంటలు ఆరగించాలి. తల పట్టుకుంది సౌమ్య నీరసంగా మూలిగి. ఆ పిండి వంటలు తినేశాక ఏం చేస్తారు మహానుభావా అంది చిన్నగా నవ్వుతూ. అర్థం చేసుకున్న విశ్వనాథు, నాకైతే నీలో కలవాలనే ఉంది సౌమ్య. ఈరోజు చాలా అందంగా కనిపిస్తున్నావు.
పట్టుచీరలో బంగారు బొమ్మలా ఉన్నావు. నిన్నలాగే కొంపదీసి పట్టుచీరలోనే అక్కడ కూడా ఉండమంటారేంటి అంది మళ్ళీ నవ్వుతూ. అవకాశం ఏది? పండుగ తిదినాడు మనం అలాంటి పనులేవి పెట్టుకోకూడదని అమ్మ చెప్తుంది కదా బేలగా చెబుతూ ఆమె పొట్టలో తలదూర్చాడు. ఇచ్చిన హస్బెండు రాత్రి 12 దాటిపోయాక ఆ తిథులు రోజులు అన్నీ మారిపోతాయి కదా, మనం ఇష్టపడితే ఆ కట్టుబాట్లు పారిపోతాయి అని అంటూ అతని తలను తన ఎదకు హత్తుకుంది. చిన్న పిల్లాడిని లాలించినట్లుగా అతన్ని మరింత దగ్గరగా తీసుకుంది. అయితే వేగంగా 12 అయిపోతే బాగుండు. నేను నీకోసం ఎదురు చూస్తాను. నీవు ఇలాగే ఉండాలి తెలుసా, జాగ్రత్త చెబుతున్నట్టుగా చెప్పాడు అతను. ఏంటి పట్టుచీరలో నేనా? ఏం పట్టుచీరలో మీరు ఎంత అందంగా ఉంటారో తెలుసా? నేనే కాదు, మహాకవులు కూడా చెప్పారు. ఏమనో, నీవు పట్టుచీర కడితే ఓ పుత్తడి బొమ్మ ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ అని. అబ్బో, మీరు కూడా? ఆర్దోక్తిగా ఆగిందామె చిన్నగా నవ్వుతూ. పట్టుదారాన్ని నీ అణువణువును చుట్టుకోవాలని ఉంది అని ఇంకా అతను ఏదో చెబుతూ పోతూ ఉండగా సౌమ్య అన్న అత్తగారి కేక లోపల నుండి విని అతన్ని విడిపించుకుని లోపలికి వెళ్ళిపోయింది సౌమ్య. 7 వరకు లక్ష్మీ పూజ అనంతరం బాణసంచా లాంటివి కాల్చడంలో నిమగ్నమయ్యారు ఆ ఇంట్లో వారంతా. అత్తగారి దగ్గర ఎప్పుడూ నోరెత్తని మామగారు కూడా బాణసంచా కాల్చడంలో తన ప్రతిభను చూపించేస్తున్నారు. ఆయనతో పోటీపడి సౌమ్య కూడా చిచ్చుబుడ్డు, భూచక్రాలు, విష్ణుచక్రాలు కాల్చేస్తుంది. కొండ కుచ్చుగో దీపావళి బాంబు లాంటివి కూడా ఆమె సునాయాసంగా కాల్చేస్తుంటే నివ్వెరపోతూ చూస్తున్నాడు విశ్వనాథు. నీ పిల్లకి అసలు భయం లేదురా అంటూ తల్లి చెబుతూ ఉంటే అవునమ్మా అంటూ సౌమ్యను కళ్ళతో తినేస్తున్నాడు విశ్వనాథు. ఎందుకంటే బాణాసంచా కాల్చడంలో అతను వెరీ పూరు, భయము, కాటుక నిండిన కళ్ళల్లో నక్షత్రాల వెలుగులు, ఉత్సాహం నిండిన వదనంలో ఎరుపెక్కిన చిక్కిళ్ళు, ఆనందం నిండిన అతివకు ఆభరణాలు పండుగ రోజున మరింత శోభిస్తాయి. దీపావళి, అమావాస్య చీకటి రోజున ప్రకాశవంతంగా ఉండేవి కేవలం దీపాలే కాదు, అందమైన నవ్వులతో అలరించే అమ్మాయిల ముఖాలు కూడా బాగానే ప్రకాశిస్తాయి. ఎక్కడో నక్షత్రాలను తాకాలని పైకి వెళ్లే తారాజువ్వలు మానవ స్పృహ ఉంటే అవి ఖచ్చితంగా అతివ చెవి దగ్గర మిలమిల మెరిసే ఆమె చెంపలను తాకాలనుకుంటాయి. మెరుపునే తాకాలనుకోవడం సహజమే కదా. బాణాసంచ కాలుస్తూ తనకి రక్షణ కోసమో నడవడానికి సౌలభ్యం కోసమో చీరను సగం ఎత్తి బొడ్డులో దోపుకున్న సౌమ్య మోకాలి మెరుపులు దీపాల కాంతిలో మెరిసిపోతున్నాయి. కాలికి పెట్టిన మువ్వల సవ్వడి విశ్వనాథుని రమ్మని ఆహ్వానిస్తున్నాయి. ఈరోజు నన్ను బాగా వెరికించేశావు తెలుసా, గదిలో సౌమ్యతో చెప్పాడు విశ్వనాథు. నేనేం చేశాను? అమాయకంగా అంది సౌమ్య. పండుగ నాడు నీవు అంత అందంగా తయారై నేను నిబంధనలకు నీళ్ళొదిలేసేలాగా చేస్తే దేవుడికి అపచారం చేసినట్టు అవదు. ఆ పుణ్యతిథిలో అంతా నీ అందాలే జ్ఞప్తికి వస్తుంటే మనసు ఆ దేవుడిపై ఎలా లగ్నం అవుతుందనుకున్నావు అడిగాడు విశ్వనాథు సౌమ్యని. అలా ఉన్నా లగ్నం చేయడమే బాబు భక్తి అంటే. మీలాంటి దొంగ తపస్సులను రెచ్చగొట్టడానికో టెస్ట్ చేయడానికో ఆ కాలం దేవేంద్రుల వారు రంభలను పంపించేవాడు. ఈ కాలంలో అయితే భార్యలను పుట్టించాడు. శైనేషు రంభాని ఎందుకన్నారనుకుంటారు? ఇందుకే. అతని ముక్కును ముద్దుగా చేతితో సుతారంగా నొక్కుతూ తన విశాలమైన ఛాతీని అతనికి అందించింది. ఎదభాగం వైపు సున్నితంగా అతని తలను హత్తుకుంది. చిన్న పిల్లాళ్లాగా సేద తీరుతున్న అతని తలను ఆప్యాయంగా నిమురుతూ మీ అమ్మగారి నిబంధనల వలన మీకెలాంటి సౌఖ్యము సంపూర్ణంగా అందించలేకపోతున్నాను కదూ అంది బేలగా సౌమ్య. లేదు, అందని ద్రాక్షపళ్ళు పుల్లనైనా అవి అందినప్పుడు మరింత తీయగా ఉంటాయి కదా అంటూ ఆమెని అల్లుకున్నాడు. ఒరేయ్ విషు, ఒసేయ్ సౌమ్య అంటూ కేక వేస్తున్న అత్తగారి అరుపుతో ఇద్దరు అదిరిపడుతూ లేచారు. గాబరాగా తలుపు తీశాడు విశ్వనాథు. ఆమె ఇద్దరి వైపు యగాదిగా చూసి, దీపావళి అయినా మరుసటి రోజు నుండి, అంటే ఈ రోజు నుండి పవిత్రమైన కార్తీక మాసం వస్తుందని మీకు తెలుసు కదా. తెల్లారే లేచి చన్నీటి స్నానం చేసి ఉపవాసాలుండాలి. కఠిన బ్రహ్మచర్యం పాటించాల్సింది పోయి మీరిద్దరు ఒకే గదిలో పడుకుంటారేమిటి? ఈ రోజు నుండి నీ పడక నా గదిలోనే రా అంటూ సౌమ్యని తీసుకుపోతూ ఉంటే దీనంగా చూస్తూ నిలబడిపోయాడు విశ్వనాథు. ఆ రోజు ఇద్దరికీ ఉపవాసం పెట్టేసింది. మరో 4 రోజులకి మత్స్య ద్వాదశి అంటూ మరో ఆటంకం కలిగించింది. ఇంకా 5-10 రోజుల్లో ధనుర్మాసం అంటుంది. ఇలా నిత్య సంకటాలతో వేగిపోతున్న ఆ ఆలుమగల దాంపత్య అంతరానికి ఇక పుల్ స్టాప్ పెట్టాలని ఈ రోజు ఇలా బయటకు వచ్చి కూర్చుంది సౌమ్య.
సౌమ్య శరీరంలో వెన్నెలను శశాంకుడు ఆబగా జూరేస్తున్నాడు. పరిమళాలు వెదజల్లుతూ జాజిపూలు ఆమెను చూసి జాలిగా నవ్వుతున్నాయి. అలా కొంత సమయం గడిచాక తూగుటుయ్యాల మీద నిద్ర నటిస్తున్న సౌమ్య ముఖంలో చందమామ తన ప్రతిబింబాన్ని చూసి మురిసిపోతున్న తరుణంలో చెంపలపై మెరుపులను చూసి మినుగురుగులు మౌనంగా తరలిపోతున్నాయి. ఇంతలో సౌమ్య అని నెమ్మదిగా పిలుపు వినిపించింది. ఆ పిలుపు విశ్వనాథుదే. కోపం వచ్చిందా సౌమ్య? అనునయంగా అంటూ బల్ల మీద కూర్చునే ప్రయత్నం చేశాడు. హూ అంటూ విసురుగా పక్కకి ఒత్తిగిల్లింది సౌమ్య. చందనపు కొమ్మ చలించినప్పుడు వీచేలాంటి పరిమళం ఆమె ఒత్తిగిలినప్పుడు ఆమె శరీరం నుండి ఉత్పన్నమై అతన్ని వివసుణ్ణి చేసింది. బుజ్జగిస్తున్నట్లుగా ఆమె నునుపైన పొట్ట మీద చెయ్యి వేస్తూ నన్ను క్షమించవు అన్నాడు. యథాప్రకారం ఆ చేతిని విదిలించి వేసింది ఆమె. ఇవన్నీ సాధారణ విషయాలే కదా అని చందమామ నవ్వుకున్నాడు. కొన్ని క్షణాల నిశ్శబ్దం తరువాత సౌమ్య, నాలో రగిలే బడబాగ్నికి నీ అదరాల దరహాసంలో రోజంతా ఆజ్యం పోసి రగిలించి ఇప్పుడు ఇలా ఎడమొహంతో ఉండడం నీకు న్యాయమేనా? నెమ్మదిగా అడిగాడు. ఆమె దిగ్గున లేచింది. ఈ మాత్రం కాలక్షేపానికి మీ సాంప్రదాయ పంజరంలో నుండి బయటపడడం ఎందుకు? చక్కగా కృష్ణారామ అంటూ చెక్క భజన చేసుకోవచ్చు కదా. గొంతులో అదురు, ముఖంలో కోపం, కళ్ళల్లో నీళ్లు ఒకేసారి దర్శింపచేస్తూ అంది. వెన్నెల తీరం లాంటి వక్షస్థలం ఆమె ఉద్వేగానికి లయబద్ధంగా కదులుతోంది. దానిపై కదలాడే మంత్రాలతో ముడివేసిన మంగళసూత్రం సహనంగా ఉండాలి అంటూ ఇరువురిని ఆదేశిస్తోంది. అతడు ఆమెని ఆప్యాయంగా దగ్గరగా తీసుకున్నాడు. పిచ్చి సౌమ్య, అమ్మ పెట్టే నిబంధనలు నిన్నే కాదు నన్ను ఇబ్బంది పెడుతున్నాయి. కానీ ఆ తాత్కాలిక విరహం ఎంత తీయగా ఉంటుందో, మనలో ఎంత తహతహాను పెంచేస్తుందో నీ వెరుగువా? నిరీక్షణ అనంతరం కలిసిన కలయిక ఎంతటి మధురమో ఇప్పటి మన ఆరాటం తెలియజెప్పడం లేదు అనునయంగా అన్నాడతను. అందుకేనా అవకాశం ఉన్న రోజు కూడా అంత బెట్టు చేస్తారు? ఆఫీస్ వర్క్ ఉందంటూ ఆ ల్యాప్టాప్ ముందు వేసుకుని కూర్చుని ఇప్పటి వరకు ఉండిపోయింది అందుకేనా? ముక్కుపుటాలు అదురుతూ ఉండగా అందామే. అలా ఎందుకనుకుంటావు సౌమ్య? నా హృదయంలో ఉప్పొంగే వలపు జలాలతో నీ సౌందర్యాన్ని నిరంతరం అభిషేకించాలనే నాకు ఉంటుంది. మధువులూరే నీ పెదవులపై నా ప్రేమ సంతకం చేయాలనే ఉంటుంది. కానీ మీ అమ్మగారు అన్ని వేళలా ఒప్పుకోరు అంటారు, అంతే కదా అంది కోపంగా సౌమ్య. అమ్మగారే కాదు సౌమ్య, సాంప్రదాయాలు కట్టుబాట్లతో మహోన్నతమైన ఆచారాలను జోడించి మానవ జీవన వికాసానికి మన ధర్మమే ఒక విధానాన్ని ఏర్పరిచింది. ఎంతటి అనురాగం ఉన్న భార్యాభర్తలైనా కేవలం కోరికలు తీర్చుకోవడమే దాంపత్యం కాదు అంటూ రోజులో కొన్ని సమయాలను, నెలలో కొన్ని రోజులనే అనుమతించింది. అతిక్రమిస్తే వచ్చే అనర్థాలను చెప్పింది. అవి అమ్మలాంటి వారు కొందరు తప్పక పాటించాలంటారు. అది తప్ప ఒప్ప అనే చర్చను పక్కన పెడదాం. కాసేపు ఆగాడతను. ఆలు మగలు ఒకరి కోసం ఒకరు ఎదురు చూడడంలో ఉన్న అనుభూతి కక్కుర్తి కలయికలో ఉండదు. కేవలం తన కోసమే ఒక తనువు ఎదురు చూస్తుందనే భావన యువతల వ్యక్తికి ఎంతో సంతృప్తినిస్తుంది. ఆ సంతృప్తి నిలబెట్టడానికి తాత్కాలిక అసంతృప్తిని అప్పుడప్పుడు కలిగిస్తూ ఆ దాంపత్య జీవితాన్ని స్థిరీకరించింది. తమ ఇల్లు, తమ సంసారం అనుకుంటూ ఒకరి కోసం ఒకరు ఎదుటివారి సౌఖ్యం కోసం ఏర్పాటు చేసుకుంటూ పోతూ ఉంటారు. అదే దాంపత్యం. ఆ దాంపత్య సౌరభానికే దేవతలు దీవించారు. ప్రపంచం మొత్తం ఆ ప్రణయానికి ప్రణామాలు చేశారు. అది ఒక్క హిందూ మతంలోనే కొనసాగింది, కొనసాగుతూనే ఉంది. సొగసుని మనసుని కానుక చేసి తనలో సగమై నిలిచిన భాగస్వామి కోసం ఇరువురు ఆరాటపడుతూ ఉంటారు. ఇప్పుడు మనం అదే స్థితిలో ఉన్నాం. ఎవరో ఏదో చేశారు అనుకోవడం ఎందుకు? ఒకరి ఎదలో ఒకరు ఒదిగిపోవడానికి ఎంతో రసికుడైన దేవుడు ఆలు మగల కోసం చేసిన ఏర్పాటు ఇది. ఇప్పటికే చాలా చెప్పినట్లున్నాను పదా అంటూ ఆమె నడుము కింద చెయ్యేసి లేపాడు విశ్వనాథ్. లేత నాజూకు నడుము మెలికలు తిరిగింది. ప్రళయంలా తయారవ్వాలని ఊహించిన పడతి భర్త ప్రణయకేళికి అంకురార్పణతో అతని ఆరాటం చూసి ముసిముసిగా నవ్వింది. ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేసేస్తారు మీరు, తమకంగా అందామే. కన్విన్స్ చేయడం మా పనే, కరుణించడం మాత్రం ఎప్పుడూ మీ పనే కదా అన్నాడతను. ఇప్పుడు సౌమ్య శరీరంలో వెన్నెలను శశాంకుడే కాకుండా ఆమె సహచరుడు కూడా ఆక్రమించుకోవాలని ఆరాటపడుతున్నాడు. మల్లెలు మళ్ళీ కొత్తగా సువాసనలు విరచిమ్ముతున్నాయి. ఈ కథ సమాప్తము. మీకు ఈ కథ నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్లోని మిగతా కథలను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.